హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే నేను ఒక కొత్త వ్లాగ్ పెడుతున్నాను. ఏంటంటే మేము ఈ మధ్య రామాపురం బీచ్కి వెళ్ళాము హైదరాబాద్ నుంచి. సో మేము ఎలా వెళ్ళాము అని డీటెయిల్స్ అంతా నేను చెప్తాను. మేము ఎక్కడ స్టే చేసాము, అక్కడ వెళ్ళాక అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి అనేది కూడా చెప్తాను. సో మార్నింగ్ 6:30కి అయితే మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామండి. 6:30కి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి 2 o'clock అయితే అయ్యింది అక్కడ. యూజువల్గా అయితే అంత టైం పట్టదు, బట్ మేము చాలా బ్రేక్ తీసుకొని కొంచెం స్లోగానే వెళ్ళాము. అంత హరిబరి లాగా వెళ్ళలేదు. పైగా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కాస్త వాళ్ళు కూడా అల్లరి అది చేస్తుండే, వాళ్ళు కూడా పాటలు పాడుతూ అలా ఎంజాయ్ చేస్తూ కొంచెం స్లోగానే వెళ్ళాము. మార్నింగ్ 6:30కి మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యి ఓఆర్ఆర్ ఎక్కేసరికి 7 అయ్యిందండి. ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర అక్కడ స్టార్ట్ అయిన మా ప్రయాణం మీరు చూస్తున్నారు కదా. బ్యూటిఫుల్ సమ్మర్లో ఎర్లీ మార్నింగ్స్లో మనకి సూర్యోదయం అనేది చాలా చాలా అందంగా కనిపిస్తుంది. సో నేనైతే యాజ్ మచ్ యాజ్ నేను క్యాప్చర్ చేయగలిగాన్ని క్యాప్చర్ అయితే చేశాను. సో బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉందండి మేము కార్లో వెళ్తుంటే. మీరు చూస్తున్నారు కదండి ఎంత చక్కగా సూర్యుడు మబ్బుల్లో నుంచి దాగుడుమూతలు ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది మాకైతే. ఇలా మా ప్రయాణం సాగుతూనే ఉంది. ఒక 1 అవర్ ఎబో అని పట్టింది మాకు ఓఆర్ఆర్ దిగటానికి. మీన్వైల్ మాది రూఫ్ టాప్ కాబట్టి మా పిల్లలు కాస్త పైన రూఫ్ టాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేశారు. కానీ ఎక్కువసేపు అయితే ఎంజాయ్ చేయలేకపోయారు. ఎక్కువ స్పీడ్ మీద వెళ్ళడం మూలన వాళ్ళకి బాగా గాలి ఇలా అడ్డుగా వచ్చింది. ఇంకా వద్దనేసారు వాళ్ళు. సో ఇంకా మేము కూడా రూఫ్ టాప్ క్లోజ్ చేసేసాము. ఆ గాలికి ఎక్కువ గాలి వాళ్ళ కళ్ళల్లోకి గాలి వెళ్ళిపోయి వాటర్ వస్తుంది. అందుకే మేము కూడా ఆపేసాము. సో మేము రామాపురం బీచ్ వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడైతే ఇప్పుడు ఇక్కడ మేము ఇంకా ఓఆర్ఆర్ మీదే ఉన్నాము. చూడండి ఎంత చూపిస్తుందంటే 5 hours 52 minutes చూపిస్తుందండి. ఇంకా అంటే ఆల్మోస్ట్ 6 hours చూపిస్తుంది. మేము యాక్చువల్గా రామాపురం బీచ్ వెళ్ళాలి అని డిసైడ్ అయ్యేప్పుడు మేము ఏం డిసైడ్ అయ్యామంటే అక్కడ ఒక రూమ్స్ కావాలి కదా. 15 days ముందు అయితే మనము రూమ్స్ అయితే బుక్ చేసుకోవాలండి. అక్కడ సీ బ్రీజ్ అనే రిసార్ట్ ఉంది. మేము ఈ సీ బ్రీజ్ అనే రిసార్ట్లో 2 weeks ముందే రూమ్ బుక్ చేసుకున్నామండి. దీని యొక్క డీటెయిల్స్ ఏంటంటే ఎవరికైనా కావాలంటే చెప్పండి, కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఆ రిసార్ట్ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫస్ట్ మనము 50% పే చేపించుకొని మనకి రూమ్ అయితే అలొకేట్ చేస్తారండి. మళ్ళీ మనము వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ April 1st అనుకోండి, మనం April 15th అంటే 15 days ముందు బుక్ చేసుకోవాలి. ముందు 50% తీసుకొని మనకి బిల్లు రిసిప్ట్ అదంతా వాట్సాప్ చేస్తారు. మిగతా 50% వచ్చేసి మనము అక్కడ రిసార్ట్కి వెళ్ళాక మనతో పే చేయించుకుంటారు. సో ముందైతే కన్ఫర్మేషన్ కోసం 50%. నాన్ రిఫండబుల్ అనేది మేము అడిగాము యాక్చువల్గా. ఒకవేళ కుదరక మేము ఈ 15 daysలో మేము ఒకవేళ రావద్దు అనుకున్నామంటే ఏంటి నాన్ రిఫండబుల్ అని అడిగాము. సో వాళ్ళు 1 week ముందు చెప్తే సరిపోతుంది అన్నారు. కానీ అది సీజన్ని బట్టి కూడా ఉంటుందంటండి. మంచి హై పీక్ మూమెంట్లో అయితే మనకి రిఫండబుల్ రాకపోవచ్చు. సో బెటర్ మనం ముందే క్లారిటీగా కనుక్కొని వెళ్తే మంచిది. మాకైతే చాలా చాలా నచ్చింది రూమ్ కూడా. రిసార్ట్ కూడా చాలా బాగుంది. రిసార్ట్లో నుంచే బీచ్లోకి ఎంట్రన్స్ అనేది ఉందండి. సో రిసార్ట్లో నుంచే మనకి ఎంట్రన్స్ అనేది ఉందన్నట్టు. అందుకని మనము చక్కగా అక్కడ రూమ్స్ అంటే డ్రెస్సెస్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలి బీచ్లో ఆడుకున్న తర్వాత అన్న కన్సర్నే అక్కర్లేదు. డైరెక్ట్ ఒక వే ఉంటుంది, ఆ వేలో నుంచి వెళ్ళిపోవచ్చు. పైగా రిసార్ట్లో కూడా స్విమ్మింగ్ పూల్ కానీ పిల్లలు ఆడుకోవటానికి ఉయ్యాళ్ళు, గ్రీనరీ ప్లస్ క్రికెట్ ఆడుకోవటానికి క్రికెట్ కోర్ట్ అవన్నీ కూడా ఉన్నాయి. పైగా ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి రిసార్ట్లో. మనం బయటికి వెళ్ళి తింటాం కన్నా రిసార్ట్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో తినడమే మేలు అనిపించింది నాకైతే. కానీ నాకు ఫుడ్ అంతగా అయితే నచ్చలేదండి మేము కాస్త స్పైసీ తక్కువే తింటాము. అక్కడ మరి ఆ గుంటూరు వైపు కదా అది. స్పైసీనెస్ అయితే చాలా చాలా అసలు చాలా కారంగా ఉన్నాయి కూరలు. మేము అసలు తినలేకపోయాము. అదొకటి నాకు నచ్చలేదు. ఆల్మోస్ట్ మేమైతే ఓఆర్ఆర్ దిగేసి 1/2 hour అవుతుందండి. ఇంకా ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తుంటే మాకు ఈ రంగస్థలం టిఫిన్ సెంటర్ని వెళ్ళే దారిలో కనిపించింది. సో ఇక్కడైతే మేము మా
బ్రేక్ఫాస్ట్ తినేసేసి మేము మళ్ళీ మా ప్రయాణం అనేది మొదలుపెట్టాము. సో మీరు చూస్తున్నారు కదా, హెవీ వెహికల్స్, లారీస్ అలాంటివి అయితే చాలా చాలా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ మేము దగ్గరలోనే ఉన్నామండి. ఈ హనుమంతుడి విగ్రహం ఉంది కదా, ఇది వచ్చిందంటే మనం ఇంకా రామాపురం బీచ్, చీరాలకి దగ్గరలో ఉన్నట్టే మనము. ఇది మాత్రం చాలా చాలా హైలైట్ అండి. ఇది అసలు ఒక పవర్ఫుల్ ఆంజనేయ స్వామి స్టాచ్యూని చూసినట్టుగా ఆల్మోస్ట్ బీచ్కి ఒక 10-15 మినిట్స్ దూరంలోనే ఉన్నామండి. సో ఇంకా డైరెక్ట్గా బీచ్కి వెళ్ళే బదులు మేము ఇక్కడ లంచ్ చేద్దాం అనుకున్నాము. సో లంచ్ చేయడానికని ఇక్కడ దారిలో హైవే పైన ఇక్కడ ఒక హోటల్ ఉంటే ఆగామండి. అయితే బాగుంది, కానీ కాస్త నీట్నెస్ అయితే లేదనిపించింది. ఇంకా మేము రిసార్ట్లోకి అయితే వెళ్ళిపోయాము. రిసార్ట్లోకి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసాము మా రూమ్ని. సో పైనుంచి ఇలా కనిపిస్తుందండి వ్యూ అయితే రిసార్ట్. సో నేను రూమ్ కూడా చూపిస్తాను. ఇది బాల్కనీ, యాక్చువల్గా మాకు పైన ఫ్లోర్లో ఇచ్చారు రూము. సో ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యాం మేము. చూపిస్తానండి రూమ్ కూడా ఎలాగుందో. పెద్ద బెడ్ అయితే ఇచ్చారు. మేము అసలు సరిపోదేమో అనుకుని ఎక్స్ట్రా కాట్ అడిగాము, బట్ మాకు అవసరం అయితే ఏం పడలేదు. సో రూమ్ లాక్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇంకా లైట్స్ వేస్తున్నాము, చూడండి రూమ్ ఎలా ఉంటుందనేది. పెద్ద బెడ్ ఇచ్చారు, పెద్ద పెద్ద విండోస్ ఉండి వెంటిలేషన్ కూడా ఉండి వ్యూ రూమ్లో నుంచి కూడా అదిరిపోయింది యాక్చువల్గా. సారీ అండి, రూమ్ టూర్ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. సో అందుకే నేను పెట్టలేకపోయాను. కానీ బాగున్నాయండి రూమ్స్ అయితే, నీట్గా చాలా బాగున్నాయి. ఇది బాల్కనీలోంచి ఇంకా మా వాళ్ళు కిందకి వెళ్తున్నారు బీచ్లో ఎంజాయ్ చేయడానికి. రిసార్ట్ టూర్ కూడా నేను చూపిస్తాను. ఇలా తిరిగేసి కిందకి దిగాక మనకి గార్డెన్ వస్తుంది, మంచి లాన్ ఏరియా కూడా వస్తుంది. చూసేయండి మాతో పాటు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది, వర్త్ ఫుల్. హోటల్ రూమ్ అయితే 5000 పడిందండి. 24 అవర్స్ కాదు, మనం 12కి చెక్ ఇన్ ఉంటుంది, నెక్స్ట్ డే 10కి అంతా చెక్అవుట్ అయిపోవాలి. సో మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారండి. 10 ఇయర్స్ బిలో వాళ్ళకి మనకి ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అబౌవ్ 10 ఇయర్స్ వాళ్ళకైతే మనము బ్రేక్ఫాస్ట్కి పే చేయాలండి. సో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కింద మా చిన్న అమ్మాయికి, మా ఇద్దరికి వచ్చిందండి. మా ఒక అమ్మాయికి అయితే మేము పే చేయవలసి వచ్చింది బ్రేక్ఫాస్ట్కి. కానీ ఎక్సలెంట్ ఉంది, టేస్టీగా ఉంది అండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే. సో ఇలా రాగానే ఇలా మంచి వ్యూ ఉంది, లాన్. సో కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి ఇలా స్ట్రైట్గా వెళ్తే కూడా మనకి క్రికెట్ కోర్ట్ ఒకటి వస్తుంది, ప్లస్ ఉయ్యాలలు కనిపించేసి ఉయ్యాలలు కూడా వస్తున్నాయి. చూడండి ఆ ఉయ్యాలలు కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు రానని గోల పెట్టారు. అక్కడే ఉంటాం, ఇంకొక రోజు ఉందాం అని అడిగారు. కానీ మేము రూమ్ అయితే బుక్ చేయలేదు, అందుకని మేము ఇంకా రావాల్సి వచ్చేసిందండి. ఇది కిడ్స్ ఏరియా అండి, మీరు చూస్తున్నారు కదా కిడ్స్ ఏరియాలో. సో ఇలా యాక్చువల్గా అయితే మేము సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నామండి. రిసార్ట్లోనే ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేసాము, ఎండగా ఉందని బీచ్లోకి వెళ్ళలేదు. సో ఇలా ఆడుతూనే ఉన్నారు మా వాళ్ళైతే. ఇంకొక 2 అవర్స్ తర్వాత ఒకసారి రిసార్ట్ కూడా మేము మొత్తం ఒక రౌండ్ వేసేసాము, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇదిగోండి ఇదే అండి క్రికెట్ కోర్ట్ ఇది. ఇక్కడ చాలామంది క్రికెట్ ఆడుతుండే, కానీ ఎండ వచ్చేసరికి వెళ్ళిపోయారు అందరూ. మళ్ళీ మార్నింగ్ వస్తారంట. కానీ బాగుందండి ఇది కూడా. ఒక 4-5 ఫ్యామిలీస్ కలిసి వస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇటు నుంచి ఇలా స్ట్రైట్గా మళ్ళీ వెళ్ళామండి. రిసార్ట్ అంతా ఆల్మోస్ట్ కొబ్బరి చెట్లతో నిండిపోయిందండి, కానీ చాలా చల్లగా ఉంది. బయట ఎంత హీట్, ఎంత డిగ్రీస్ ఉందో అసలు దాంతో సంబంధం లేకుండా చాలా అంటే చాలా చల్లగా ఉందండి రిసార్ట్లో. సో ఇదేనండి మా కొత్త కారు. ఇంకా నెంబర్ కూడా రాలేదు, బట్ కానీ మేము ఇంకా వేసుకొని వచ్చేసాము. కానీ దారిలో అయితే మాకు చాలా చెకింగ్స్ జరుగుతున్నాయండి చెక్ పోస్టుల దగ్గర. ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, అందుకని కారు అడుగుతున్నారు, మీరు క్యాష్ ఏమైనా తీసుకెళ్తున్నారా ఏంటి అనేది. అట్లా మాకైతే అడుగుతున్నారు. చెక్ కూడా చేశారు మాకు చెక్ పోస్ట్ దగ్గర, బార్డర్లో, తెలంగాణ యూపీ బార్డర్లో. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా, కానీ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అలా ఎండలో వచ్చిపోయే కారుని అంతా ఆపుకొని చేస్తున్నారంటే మనం కాసేపు 10 నిమిషాలే నడవలేము ఎండలో. సో వాళ్ళనైతే మెచ్చుకోవాల్సిందే.
ఇదిగో ఇక్కడ చూసారండి, రైట్ సైడ్లో షాప్ ఉంది. ఇది హ్యాండ్లూమ్ షాప్ అండి, చీరాల స్పెషల్. మనకి ఇక్కడ ఏమైనా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ నాకు పెద్దగా కలెక్షన్ అయితే ఏమనిపించలేదండి. మరి మనం పర్టికులర్గా షాపింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాం, ఖచ్చితంగా అంటే ఇంట్రెస్ట్ ఉండి నేను కొనుక్కోవాలి కొన్ని కలెక్షన్ చీరాలకు వచ్చి అని అనుకుంటే మాత్రం మనం సిటీలోకి వెళ్ళాలండి. యాక్చువల్గా ఈ బీచ్ అనేది సిటీలో ఉండదు, సిటీ కొంచెం దూరంలో ఉంటుంది. సో మనకి ఎక్కువ హ్యాండ్లూమ్ షాప్స్ అనేవి సిటీలో ఉంటాయి. అక్కడ అందరూ చిన్న చిన్న విజిటింగ్ కార్డ్స్ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు, రండి రండి అని. మీరు రిసార్ట్ల నుంచి బయటికి వెళ్తే చాలు, మీకు చాలా విజిటింగ్ కార్డ్స్ ఇస్తారన్నట్టు. విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేసి రండి ఒకసారి చూడండి, కొనకపోయినా పర్లేదని మీకు చెప్తూనే ఉంటారు వాళ్ళు. బట్ ఈ రిసార్ట్లో ఉన్న షాప్ అయితే అందులో అసలు ఏమీ లేవు, పెద్ద కలెక్షనే లేదు. ప్రిఫరబుల్ అంటే ఒకసారి ట్రై చేస్తానంటే చేయొచ్చు వెళ్ళిన వాళ్ళు, బట్ అక్కడైతే ఏమీ లేవు. మీకు మంచి మంచి కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం ఊర్లోకి వెళ్ళి చూడండి, సిటీలోకి వెళ్ళి చూడండి. సో ఇక్కడ చూసారా, ఇది సాగరకన్య అండ్ సాగర వీరుడు ఫొటోస్ పెట్టారు. మా అమ్మాయి మేము అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. సో ఇది కూడా భలే సరదాగా ఉంది. మా చిన్నమ్మాయికి అయితే అసలు అందట్లేదండి అది ఫోటో, తను కుస్తీలు పడుతుంది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి ఎక్కిచ్చారు ఆమె వెనకాల నుంచి. సో అలా ఎక్కి ఆమె కూడా ఇంకా ఇలా ఉయ్యాళ్ళు అయితే ఉన్నాయండి, అందులో ఊగితే అసలు నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయండి యాక్చువల్గా, కానీ మాకైతే దొరకలేదు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఆ రిసార్ట్లోనే ఇదంతా ఇప్పుడు నేను చూపించేది కూడా, కాస్త ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. చూసారు కదండి, గ్రీన్ కలర్లో లాన్ ఎంత బాగుందో. సో మేము ఇలాంటి కాటేజ్లో ట్రై చేసాం, కానీ అప్పటికే ఇంకా లేవన్నారు వాళ్ళు, ఫిల్ అయిపోయాయి అని చెప్పారు. సో ఇదండి యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్. ఇక్కడ వెదురు బొంగులతో కాంపౌండ్ లాగా ఉంది కదా, దాని లోపల స్విమ్మింగ్ పూల్. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్లో కూడా మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కువ కాస్త అంటే కిడ్స్కి అయితే లోతు తక్కువ ఉన్నది ఉంది, అడల్ట్స్కి అయితే కాస్త లోతు ఎక్కువ ఉన్నది ఉంది. టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 AM నుంచి 7 PM వరకేనండి స్విమ్మింగ్ పూల్. ఆ తర్వాత అలౌ చేయరు, ఎస్పెషల్లీ పిల్లలు ఉమెన్ అట్లా అలౌ చేయరు. ఎందుకంటే కాస్త డ్రింక్ చేసిన వాళ్ళు వస్తారమ్మా, నాట్ సజెస్టబుల్, ఇంకా మీ ఇష్టం అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి బీచ్ ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. అంటే మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, బీచ్ అనేది ఎంత దగ్గరలో ఉంది రిసార్ట్కి అనేది. ఇక్కడ నుంచి మాత్రము ఈ స్విమ్మింగ్ పూల్లో నుంచి బీచ్ మాత్రం అసలు హైలైట్ వ్యూ ఉందండి. ఇక్కడ షవర్ చేయడానికి కూడా లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఉన్నాయండి పూల్లోకి దిగే ముందు. ప్లస్ నైలాన్ క్లాత్స్ మాత్రమే అలౌడ్. సో మీరు అదొక్కటి ఎవరైనా ప్లాన్ చేసుకొని వెళ్ళే వాళ్ళు అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. సో కాస్త ఎండ తగ్గేంత వరకు మేము రిసార్ట్లోనే ఇలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నట్టు. సో కాస్త ఎండ తగ్గాక వెళ్ళాము. లో ఇంకొక విషయం ఏంటంటే ప్రొజెక్టర్ వేస్తారండి ఈవినింగ్ డిన్నర్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా స్థలము, ఇక్కడ అంతా డైనింగ్ అరేంజ్ చేస్తారండి. డైనింగ్ అరేంజ్ చేసేసి అక్కడ వైట్ వాల్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఏదైనా మూవీ కానీ అలా వేస్తారు. కానీ మేము వెళ్ళిన టైంలో ఏంటంటే IPL ఆడుతున్నారు, సో క్రికెట్ వేశారు. సో మా పిల్లలకి కాస్త బోరింగ్ అయ్యింది. కానీ చాలా అంటే ఇట్లా బయట డిన్నర్ టేబుల్స్ అవన్నీ అరేంజ్ చేసి మనకే మంచిగా దగ్గరకు వచ్చి సర్వ్ చేస్తారు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా మా వాళ్ళు గోల పెడుతున్నారు, సముద్రాన్ని చూసారు కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి, ఇంకా ఆగలేకపోతున్నారు. వెళ్దాం అంటే ఇంకా సరే అని మేము వెళ్ళాము. చూసారు కదండి, ఇక్కడ రామపురం బీచ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాస్త లోతు తక్కువ ఉందండి, కాస్త సేఫ్టీ అనిపించింది నాకు. కంపేర్ టు ఆర్కే బీచ్ వైజాగ్లో అలా చూస్తేనైతే మనము కాస్త లోపలికి వెళ్ళొచ్చు అన్నట్టు, పెద్ద డేంజర్గా లేదన్నట్టు. ఈ బీచ్ అనేది లోతు తక్కువ ఉంది, ప్లస్ వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నట్టు. మీరు అక్కడ చూస్తున్నారు కదా దూరంగా ఉన్న అలా అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చండి, ఎందుకంటే లోతు అనేది చాలా తక్కువ ఉంది ఈ బీచ్. సో కిడ్స్తో రావడానికి ఈ ప్లేస్ చాలా సేఫ్ ఏమో అనిపించింది నాకైతే. ఇలా మా వాళ్ళైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ప్లస్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉందండి ఇక్కడ, డిస్టర్బెన్స్డ్గా ఏం లేదు. అది కూడా నాకు అంటే బాగా నచ్చింది. చూడండి అంత దూరం నుంచి వస్తున్న అలా కూడా అక్కడ వరకు కూడా అసలు ఎక్కువ లోతు లేదు, అందుకే ఎక్కువ మంది వస్తారు. ఇక్కడికి దగ్గరలో బాపట్ల బీచ్ కూడా ఉంది, కానీ అక్కడ ఎక్కువ ఫిషింగ్ చేస్తారట, ఫిషింగ్ స్మెల్ అది ఇది వస్తుంటుంది అని చెప్పారు. సో మేము ఇంకా ఎలాగో రిసార్ట్ ఇక్కడ బుక్ చేసాం కాబట్టి మేము ఇక్కడ రామపురం బీచ్కే ప్రిఫర్ చేసాము.
చూడండి మా మా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా చాలా ఫొటోస్ కూడా దిగారు వాళ్ళు. సో మీలో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే జస్ట్ వీకెండ్కి మనము ఎక్కడో వైజాగ్ దాకా వెళ్ళక్కర్లేదు, వైజాగ్లో గోవాకి వరకు వెళ్ళక్కర్లేదండి. బీచ్లో ఎంజాయ్ చేయాలంటే మనకి దగ్గరలో ఉన్న రామాపురం బీచ్ కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళటానికి మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో అదైతే ఇంకా చాలా చీప్ అండ్ బెస్ట్. హైదరాబాద్లో మనకి చీరాలకి వెళ్ళే ట్రైన్ ఒకటి ఉంటుందండి, నాకు అంత సరిగా తెలీదు. కానీ ఇక్కడ నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ మనం అక్కడ దిగేస్తాము చీరాల్లో. అక్కడ దిగిన తర్వాత చాలా షేరింగ్ ఆటోస్ దొరుకుతాయండి మనకి బీచెస్కి. అంటే మామూలుగా సిటీలో కూడా మనము లాడ్జెస్ అయ్యి కూడా బుక్ చేసుకోవచ్చు, హోటల్ రూమ్స్ ఉంటాయి కదా. కాస్త రిసార్ట్ అంటే కాస్ట్లీ ఉంటుంది. సో అఫోర్డబుల్గా లేదు అనుకునే వాళ్ళు సిటీలో కూడా రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. చాలా షేరింగ్ ఆటోస్ కూడా ఉంటాయండి బీచ్ వరకు. సో అలా కూడా రావచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా రావచ్చు. సో ఇదండి మొత్తానికి విశేషం అయితే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది స్విమ్మింగ్ పూల్ అండి, మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు నాకు చేసే ఒకే చిన్న చిన్న ఫేవర్ అంటే ఏంటంటే లైక్ చేయండి అండి. సో అప్పుడు వీడియో అందరికీ రీచ్ అవుతుంది. మా అమ్మాయి చూడండి స్విమ్మింగ్ నేర్పించాము మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సమ్మర్లో. సో స్విమ్ చేస్తుంది తను బాగా, ఇద్దరు చేస్తున్నారు. మా పెద్దమ్మాయి అయితే కాస్త కాన్ఫిడెంట్గానే చేస్తుంది, కానీ మా చిన్నమ్మాయి కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ చేస్తుంది తను కూడా. మళ్ళీ ఇంకా మేము తిరిగి వచ్చేసామండి రూమ్కి, వచ్చేసి పడుకుని పోయాము డిన్నర్ చేసేసి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేసామండి మేము బీచ్లో. సన్ రైజ్ని క్యాప్చర్ చేద్దాం, సన్ రైజ్ని ఎంజాయ్ చేద్దామని. చూస్తున్నారు కదా చాలా చాలా పిక్చర్స్ తీసాము, చాలా బ్యూటిఫుల్ సీన్స్ అనేవి క్యాప్చర్ చేసామండి. అసలు సన్ రైజింగ్ మాత్రం ఎక్సలెంట్ అండి. అసలు చూడండి మనం మూవీస్లో మాత్రమే చూస్తుంటాం ఇలాంటివన్నీ. సో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదండి ప్రతి ఒక్కరికి లైఫ్లో కావాల్సినవి. అసలు సముద్రంలో నుంచి సూర్యుడు వచ్చాడా ఏంటి అన్న ఇదిగా వచ్చింది. మేము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళాము. ఇంకొంచెం ముందెళ్ళుండుంటే ఇంకా భలే బ్యూటిఫుల్గా సీన్స్ అన్నీ క్యాప్చర్ చేసేవాళ్ళము. చాలా చాలా అందంగా ఉన్నాయి. ఈవినింగ్ అయ్యే కొద్దీ కాస్త అలలైతే ఎక్కువైపోతున్నాయండి, అదొక్కటి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మనకి బయట బీచ్లో కూడా మనకి ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారండి, కాకపోతే ఒక టేబుల్కి 500 ఎక్స్ట్రా పే చేయాలి, అదొకటి కూడా గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఈ రిసార్ట్లో ఆల్కహాల్ అనేది నాట్ అలౌడ్ అండి. సో ఎవరైతే ఆల్కహాల్ కావాలి అనుకున్న వాళ్ళు బీచ్లో టేబుల్ అరేంజ్ చేసుకుంటున్నారు. సో చూసారు కదండి వాటర్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి అసలు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వీకెండ్లో అయితే ఈ ప్లేస్ అయితే నేను చాలా హైగా రికమెండ్ చేస్తానండి. నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, గుడ్ బై.